తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను ఎట్టకేలకు చేరుకుంది. కీలక పరిణామంలో విదుతలై చిరుతైగల్ కచ్చి వీసీకే పార్టీ టీవీకేకు తన మద్దతును ప్రకటించింది. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. మధ్యాహ్నం వీసీకే అధినేత తిరుమావళవన్ తన పార్టీ మద్దతును విజయ్కు తెలుపుతూ అధికారిక లేఖను అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించగా ఇప్పుడు వీసీకే కూడా తోడవడంతో విజయ్ బలం మెజార్టీ సర్కార్ను 118 దాటింది. దీంతో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అవసరమైన బలం సమకూరడంతో విజయ్ నేడు 4వ లోక్ భవన్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలవనున్నారు. తన వద్ద ఉన్న ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. మే 10వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగినుండడంతో అంతకంటే ముందే కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంది. గవర్నర్ నుంచి అనుమతి లభించిన వెంటనే చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా డిఎంకే, ఏఐఏడిఎంకేల మధ్య సాగుతున్న తమిళ రాజకీయాల్లో విజయ్ రాక ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది. విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్తతో తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. యావత్ దేశం చూపంతా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ పైనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడై 5 రోజులవుతున్నా ఇంకా అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఎన్నికల్లో ఫలితాల్లో 108 స్థానాల్లో విజయం సాధించిన టీవీకే లార్జెస్ట్ సింగిల్ పార్టీగా నిలిచింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ ఎమ్మెల్యేల బలం వెంటనే కూడగట్టలేకపోవడంతో గవర్నర్ కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించలేదు. దీంతో పార్టీ అధినేత, సీఎం క్యాండిడేట్ అయిన విజయ్ ఎమ్మెల్యేల మద్దతు కోరే పనిలో పెద్ద సర్కస్ పీట్లే చేయాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన మే 4 నుంచి ఇవాల్టి వరకు తమిళనాడు పాలిటిక్స్ ట్విస్టుల మీద ట్విస్టులతో రసవత్తరంగా మారాయి. మంచి పొలిటికల్ మసాలా థ్రిల్లర్ను తలపించాయి. ఫలితాల్లో 108 సీట్లతో విజయం సాధించిన టీవీకే 2 ఏళ్ల క్రితం స్థాపించిన కొత్త పార్టీగా డావిడియన్ ద్విపక్ష వ్యవస్థను బద్దలు చేసి చరిత్ర సృష్టించింది. టీవీకే గెలుపు తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మే 5న సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. అదే రోజు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ కీలక మీటింగ్ను నిర్వహించారు. అదే మీటింగ్లో లెజిస్లేచర్ పార్టీ లీడర్గా విజయ్ను ఎన్నుకున్నారు. మే 6 నుంచి ఇవాల్టి వరకు ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు విజయ్. మే 6 గవర్నర్ను కలిసిన దళపతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. టీవీకే 107 సీట్లు, కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 112 మంది సభ్యుల మద్దతు చూపించారు. అయితే 112 మంది సభ్యుల బలం సరిపోదని 118 మెజార్టీ కావాల్సిందేనని స్పష్టం చేశారు గవర్నర్. 118 మంది సభ్యుల మద్దతుతో రావాలని సూచించారు. ఇక మే 7న ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేకపోవడంతో లెఫ్ట్ పార్టీల మద్దతు కోరారు విజయ్. సిపిఎం, సిపిఐ నాయకులు అధికారికంగా అన్కండిషనల్ సపోర్ట్ లెటర్లు గవర్నర్కు పంపారు. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 సీట్లు ఉండటంతో టీవీకే బలం 116కు చేరింది. విజయ్ 2వసారి గవర్నర్ను కలిసి మరిన్ని లెటర్లు సమర్పించారు. 118 మెజార్టీ రాకపోవడంతో గవర్నర్ మళ్లీ తిరస్కరించారు. గవర్నర్ తిరస్కరణతో తమిళనాట పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయ ఉత్కంఠ పెరిగింది. గవర్నర్ తీరుపై విజయ్ కోర్టుకు వెళ్తారని ప్రచారం జరిగింది. మే 8న గవర్నర్ను విజయ్ 3వసారి కలిశారు. మద్దతు ఇస్తున్న పార్టీల ఎమ్మెల్యేల లేఖలను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేకపోవడంతో గవర్నర్ మళ్లీ తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం ఇవ్వలేదు. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఇవాల్టి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వీసీకే మద్దతుతో లైన్ క్లియర్ అయిందంటున్నారు. మరి 4వసారి గవర్నర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. తమిళనాడులో గంటకు ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే
టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లుగా బీసీకే స్పష్టం చేసింది. ఆ దిశగా లేఖను రిలీజ్ చేసింది. దీంతో టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉందో ఆ సంఖ్యాబలం చేరుకోవడంతో ఇప్పుడంతా కూడా విజయ్ లోక్ భవన్లో గవర్నర్ను మళ్ళీ కలవబోతున్నారు. గవర్నర్ నుంచి ఎటువంటి డెసిషన్ ఎప్పుడు రాబోతోంది, ఇక వన్స్ ఇదంతా మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఈ ఉత్కంఠ అంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. గవర్నర్ ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పటికే బీసీకే మద్దతు తెలపడంతో 118 ఉండాల్సిన సంఖ్యాబలం టీవీకే పార్టీ అందుకుంది. దీంతో ఇక ముఖ్యమంత్రి పీఠాన్ని విజయ్ అందుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లోనే టీవీకే అధినేత విజయ్ మరొకసారి గవర్నర్ను కలవబోతున్నారు. తనకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ మరోసారి సమర్పించబోతున్నారు. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 118 ఉండాలో 118కి సంబంధించి టీవీకేకు బీసీకే మద్దతు లభించడంతో ఆ లేఖను కూడా గవర్నర్ ముందు సమర్పించబోతున్నారు టీవీకే అధినేత. దీంతో గవర్నర్ నుంచి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అన్నీ పాజిటివ్గా జరిగితే ఇక తమిళనాడులో అతిపెద్ద పార్టీగా రికార్డు సృష్టించిన టీవీకే అధినేత విజయ్ ఇక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. అయితే గంటకు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గంట కూడా ట్విస్టులు నెలకొంటున్న నేపథ్యంలో 4వసారి తన సంపూర్ణ మద్దతుకు సంబంధించిన లేఖలతో లోక్ భవన్లో గవర్నర్ను కలవబోతున్నారు టీవీకే అధినేత విజయ్. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది, ఈ చర్చ పెద్ద ఎత్తున సాగుతూ ఉండగా మరోవైపు ఈసారి ఈ 4వసారి భేటీలో ఇంకెటువంటి అస్పష్టత లేదు. అంత స్పష్టంగా ఉంది. 118కి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ మా చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు మా అధినేత చేపట్టబోతున్నారంటూ కూడా టీవీకే పార్టీ శ్రేణుల్లో కావచ్చు, విజయ్ అభిమానుల్లో కావచ్చు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా కూడా తన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. ఇక మరి కాసేపట్లోనే టీవీకే అధినేత విజయ్ మరోసారి గవర్నర్ను కలవబోతున్నారు. బీసీకే మద్దతు లేఖను గవర్నర్కు అందించనున్నారు టీవీకే అధినేత విజయ్. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. టీవీకే